టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి నారా లోకేష్ మంగళగిరి చరిత్రలో రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించడం ఖాయమైందని నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య మాట్లాడుతూ కులమతాలకు, పార్టీలకు అతీతంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు యువనేత నారా లోకేష్కు ఓట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారని, అది జూన్ 4న వెల్లడవుతుందని అబద్దయ్య తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావులు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి టౌన్, రూరల్, దుగ్గిరాల మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు నారా లోకేష్ పట్ల ఆదరణ కనబరిచారని, అది కౌంటింగ్ రోజున వెల్లడవుతుందని వారు పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 85.74% పోలింగ్ నమోదు కావడం సంతోషించదగ్గ విషయమని నేతలు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, రూరల్ అధ్యక్షుడు తోట పార్థసారథి, పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, జనసేన ఎంటీఎంసీ కార్యదర్శి తిరుమలశెట్టి మురళీకృష్ణ, నియోజకవర్గ ఐటీడీపీ నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మొన్న 13వ తారీఖున జరిగినటువంటి శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు మరి ఈ యొక్క రాష్ట్రంలో ఒక కూటమిగా కలిసి పోటీ చేయటం జరిగింది. ఈ ఎన్నికల్లో ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకి, నియంతృత్వానికి, మరి అదేవిధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినటువంటి పాలనకి జరిగిన ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా సానుభూతి పరులు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, ఇటు హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, విదేశాల నుంచి కూడా వివిధ ప్రాంతాలకి వచ్చి మాతృభూమిలో ఓటు వినియోగించుకోవాలని యువత ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంతానికి వచ్చి ఓట్లు వేయటం జరిగింది. ముఖ్యంగా ఏనాడు కూడా కొంతమంది వ్యక్తులు ఓటింగ్కి పాల్గొనకుండా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని ప్రజలు భావించి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం, రాష్ట్రం మొత్తం మీదే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలో కూడా 85% పైన పోలింగ్ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎప్పుడు రాయి మెజార్టీ మా అంచనాలకు మించి మెజార్టీ రాబోతా ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడుకి అధికారంలోకి వచ్చాక వారు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తారు. అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారనేది మాకు దృఢమైన అభిప్రాయం. నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇటు చేనేత వర్గం కానివ్వండి, అటు స్వర్ణకారులు కానివ్వండి, మరి అదేవిధంగా భవన కార్మికులు కానివ్వండి, అన్ని వర్గాలను కూడా సంతృప్తిపరిచి మంచి పరిపాలన అందించేదానికి నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో మరి ఏనాడు కూడా జరగని ఏ నియోజకవర్గంలో కూడా జరగని అభివృద్ధి ఈ నియోజకవర్గంలో చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. కనుక తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, సానుభూతి పరులకి, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తా ఉన్నాం.